ప్రైజ్రాలండి. మీ అందరికీ బాగున్నారు కదా? చూడండి, నువ్వు అన్ని విషయాల్లో దేవుని కృపలో బలవంతుడుగా ఉండాలి. ప్రార్థనలో బలంగా ఉండాలి, ఆరాధించే విషయంలో బలంగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలా. దేవుడు నీలోంచి కోరుకు ఏంటంటే, నా పిల్లలు ఎంత బలంగా ఉంటే దేవునికి అంత సంతోషం. బలహీనం అయిపోతే, ప్రార్థన లేకుండా పోతే, అసలు దేవుని సన్నిధికి రాకుండా అంత బలహీనతలోకి వెళ్ళినప్పుడు దేవుడు నీ విషయంలో చాలా బాధపడతాడు. ఒక మాట మీకు చూపిస్తాను. తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేవుని బలవంతుడుగా నువ్వు ఏ దానికి నీ హృదయంలో చోటిచ్చినా నువ్వు బలహీనుడైపోతావు. లోకానికి కానీ పాపానికి కానీ ఎవ్వరికి చోటిచ్చినా నీ హృదయంలో నువ్వు చాలా బలహీనుడైపోతావు. జాగ్రత్త. చూడండి, సంసోను చాలా బలవంతుడు. ఫిలిస్తీయులను ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన మహావీరుడు. ఇంకా చాలా బలం ఉంది. అతని బలం అతనికే తెలియదండి. అంత బలంగా ముందుకు సాగిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతని హృదయంలో ఎవరికి చోటిచ్చాడంటే దెలీలా అనే ఒక స్త్రీకి చోటు ఇవ్వడం వల్ల అతని బలమంతా పోయి బలహీనుడైపోవడం అక్కడ బైబిల్లో రాయబడింది. బలహీనుడైపోవడం, ఫిలిస్తీయులు అతని మీదకి వచ్చి దాడి చేయడం, ఫిలిస్తీయుల చేతిలో భయంకరంగా మరణం పొందడం మనం చూస్తాం. ఎందుకు అలా చనిపోయాడు? అంతటి బలం గల సంసోను, అభిషేకం కలిగిన సంసోను ఎందుకు బలహీనుడయ్యాడంటే దెలీలాకు తన హృదయంలో చోటు ఇవ్వడం వల్ల. నువ్వు యేసు ప్రభుకే, క్రీస్తుకే నీ హృదయంలో చోటు ఇవ్వాలి, వాక్యానికే చోటు ఇవ్వాలి. నీ హృదయం నిండా దేవుని ఆరాధనతో, ప్రార్థన అభిషేకంతో నువ్వు బలంగా ఉన్నప్పుడు, ఏ దానికి చోటు ఇవ్వనప్పుడు నిన్ను ఏది తాకలేదు, ఏది కృంగదీయలేదు, ఏది నిన్ను భయపెట్టదు. అంత శక్తివంతంగా నువ్వు ముందుకు సాగాలంటే నువ్వు ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు బలంగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. చిన్నదే కదా అని చోటిచ్చావు అనుకో, అది పెద్దదే కూర్చుంటుంది. నీ బలమంతా తినేసి నిన్ను బలహీనుగా మారుస్తుంది. ఏ దానికి చోటు ఇవ్వకండి. క్రీస్తు యేసుకు అంటే ప్రభు యేసుక్రీస్తు వాక్యానికి నువ్వు ఫుల్లుగా నీ హృదయం అంతా నింపుకో. నువ్వు అన్ని విషయాల్లో బలంగా ఉంటావు. అందరినీ మరి యేసుక్రీస్తు ప్రభు వైపుకు మళ్లించే విధంగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప ప్రభుని అందరికీ అనుగ్రహించి నడిపించింది కాదు.